చేస్తాను ఇక ఏ కట్టె పుల్లలు ఉంటే ఇరిచి పడేస్తున్న పొయ్యిలో కానీ మరి బిడ్డను ట్యూషన్కి తోలుతలేవు ఒక 4 రోజులు బాగున్నావు మళ్ళీ బంద్ చేసినావు అన్న ఏం చేయమంటావు ఇరువారకే పూట గడుచుడు కష్టం అవుతుంది మళ్ళీ దాన్ని అటు గవర్నమెంట్ స్కూల్ పంపించి ఇటు ట్యూషన్కి పంపించి ఫీజు కట్టాలంటే నాతో యాడ్ అవుతుంది అవ్వ బిడ్డ ఇంటికాడ ఉంటే ఇంత పనికి ఆసర అవుతుంది. అయ్యో బుజ్జి మస్తు చదువుతుంది చదువుల తల్లి ఉన్నది ఆమె నువ్వు రూపాయి పెట్టకు నేను రూపాయి లేకుండా పెట్టి ఆమెకు నవోదయ సీటు తెప్పిస్తా నేను చదివిపిస్తా ఆమెకు జాబ్ తెప్పిస్తా నేను టీచర్ అని పెట్టుకున్నా నువ్వు పంపి అదే ఆలోచిస్తున్నావా లక్కీ రాబేట మేడం వచ్చింది. గరీబులకు సరీబులకు నేను 10 మందికి డబ్బులు లేక చెప్పించిందంటే నా పేరు సత్యం బాగుంటుంది నాన్న. లక్కీ పోతావా బేటా మరి ట్యూషన్కు? పోతా. అత్తవా లక్కీ? అత్త మేడం. ట్యూషన్ మంచిగా చదువుకో. థ్యాంక్ యూ మేడం. పిల్లలు అందరు వచ్చిర్రా? 12 1 जा 12, 12 2 जा 24, 12 3 जा 36, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయా 5 1 जा 5, 5 2 जा 10. అక్క ట్యూషన్కి లేట్ అయింది కదనే మేడం కొట్టదా అనే. ఎందుకు మేడం ఏమంటది సోరకాయ ఇస్తే కూల్ కదా మేడం. సరే తిప్ప. నేను ఒకటి తెలుగులో పద్యం చెప్తా అనుండ్రి. చిట్టి చిలికమ్మ అమ్మ కొట్టిందా తోటలకెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుడుక్కు మింగావా సూపర్ పిల్ల. ఇంత లేట్ అయింది మీకు? మేడం మాకు ఇలా లేట్ అయింది. ఎందుకు? మేడం మా మమ్మీ సోరకాయ పంపింది మీకోసం. సొరకాయ పంపింది. ఇంకేం కాస్తలేవా? కాస్తున్నా మేడం టమాటాలు బెండకాయలు అన్నీ ఉన్నాయి. రేపు బీరకాయలు తీసుకురానండి. దే బలాతకాయ పంపించింది కదా. ఇట్లా కూర్చోండి, ఇట్లా కూర్చోండి, కూర్చోండి. పిల్లలు మొన్న మీకు తెలుగు పద్యాలు చెప్పిన అవి మీకు వచ్చునా చెప్పుండ్రి. చెప్పక చేసిన మేలును ఒకప్పుడు అయినా గాని దాన్ని హర్షింపరులుగా గొప్పలు చెప్పిన నదియును దప్పయ్యని చిత్తమందు దలుపు కుమారి. అరవిరిసిన అందాల అరవిందమే నా భాష మావి చివురు తిన్న మధుస్వర గానమే నా భాష పూదేనెల ఊటే వెన్నెలలో పిట్టపాట అమ్మ నేర్పే తొలిపాటే పూలేటి నా భాష. తన మది గపటము గలిగిన తన వలనే కపటముండు తన మది గపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమా. పద్యం మంచిగా చెప్పినావు, దాని అర్థం చెప్పు నాన్న. ఇప్పుడు మనుషులకు మోస ప్రవర్తన ఉంటుంది కదా, అట్లుంటే వాళ్ళకే చెడు జరుగుతుంది. ఇప్పుడు ఆ మోస ప్రవర్తనను విడిచిపెట్టినామనుకో అంత మనకు మంచిగా జరుగుతుంది. సూపర్ చెప్పినావు. క్లాస్ కొట్టుండి ఒకసారి బాబుకు. తెలుగు పద్యం అయిపోయింది. రెడీ? ఇంగ్లీష్లో పద్యం చెప్తా ఇనుండ్రి. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప టెల్లింగ్ లైస్ నో పాప ఓపెన్ యువర్ మౌత్ ఆహాహా. ఓపెన్ యువర్ మౌత్ హా హా హా. మేడం ఏంది నాని చెప్పు. ఎన్ని రోజులు మేడం ఈ పద్యాలు ఇవే చెప్తారు, వేరే ఏమైనా సిలబస్ చెప్పారా? మేడం మాకు నవోదయ ఎగ్జామ్ కూడా వస్తుంది కదా, మ్యాథ్స్ సైన్స్ చెప్పండి. ఎంత టీచర్లను పిలిపిస్తానా వాళ్ళు సిలబస్ చెప్తారు, మంచిగా చదువుకోరు ఇప్పుడైతే మీరు. సరేనా? సరే మేడం. చదువుండి. ఇప్పుడు నేను చెప్పిన పద్యాలు రాయండి. నమస్కారం మేడం. నమస్తే. ఎవరు మీరు? మేడం మీ ట్యూషన్ సెంటర్లో టీచర్ వేకెన్సీ ఉందట, అందుకే వచ్చిన. ఓహో మీరేనా? నువ్వేం చదువుకున్నావు? మేడం నేను డిగ్రీ కంప్లీట్ చేసిన. ఇంతకు నువ్వేం చదువుకున్నావు? నేను బీటెక్ కంప్లీట్ చేసిన. అంత పెద్ద చదువు చదివిర్రు, ఈ పల్లెటూళ్ళకి వచ్చిర్రు, ఇంకా సీటుళ్ళల్లో బళ్ళల్లో చెప్పాలి కానీ. పిల్లలకు ట్యూషన్ చెప్తే హెల్ప్ అవుతుందని ఇక్కడికి వచ్చిన మేడం, ఒక ఛాన్స్ ఇవ్వండి. మేడం అక్కడ స్కూళ్ళల్లో సాలరీ టైంకి ఇవ్వరు, ఇక్కడ టైంకి ఇస్తారని చెప్పేసి వచ్చినాం. జీతం మా ఇస్తా కానీ
తక్కువ ఉంటుంది జీతం. కానీ పిల్లలకు పద్యాలు, మాటలు, ఆటలు, పాటలు అన్నీ మంచిగా నేర్పియాలి. ఏ మేడం అనొచ్చు, తెలుగులో, హిందీలో, ఉర్దూలో అన్నీ చెప్తాం మేము. చెప్తారా? పద్యాలు వచ్చు కదా? హే అచ్చు మేడం, తెలుగు పద్యాలు ఇంగ్లీష్ పోయిమ్స్ అన్నచ్చు, రఫ్ అడిచ్చేస్తా. ఏది ఒక పద్యం అయితే చెప్పుర్రి మరి. అవును కానీ మనం ఏం చెప్పు బటర్ఫ్లై బటర్ఫ్లై. వచ్చిగా నీకు చేపిస్తాం మేడం. సరే. ఓకే చిల్డ్రన్స్, రెడీయా? స్టార్ట్ చేద్దామా? బటర్ఫ్లై 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 వేర్ ఆర్ యు గోయింగ్ వేర్ ఆర్ యు గోయింగ్ వేర్ ఆర్ యు గోయింగ్ వేర్ ఆర్ యు గోయింగ్ అవుట్ ఇన్ ద గార్డెన్ అవుట్ ఇన్ ద గార్డెన్ అవుట్ ఇన్ ద గార్డెన్ అవుట్ ఇన్ ద గార్డెన్ డాన్సింగ్ 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 పెట్టి పెట్టి బటర్ఫ్లై, పెట్టి పెట్టి బటర్ఫ్లై లవ్లీ లవ్లీ బటర్ఫ్లై లవ్లీ లవ్లీ బటర్ఫ్లై. బాగా చేసిర్రు, అందరు క్లాస్ కొట్టుర్రి. సూపర్ చెప్పిర్రు. థ్యాంక్ యూ మేడం. ఒక పిల్లాడు ట్యూషన్కి వస్తలేడు, చెవులు పట్టి పిక్కత్త. ఇక్కడ వాళ్ళని మాత్రం ఏమనకూర్రి, జాగ్రత్త చూసుకోరు. సరేనా? సరే మేడం. ఓకే మేడం, ఎవరినే మనం మంచిగా చూసుకోరు. ఓకే మేడం. ఓకే రెడీ చిల్డ్రన్స్? అందరు కూర్చోండి. పిల్లలు, నేను కొత్తగా వచ్చిన మ్యాథ్స్ సార్ని, మన కొత్తగా వచ్చిన మేడం సైన్స్ చెప్తుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిటీగా అడగండి, ఓకేనా? బాయ్స్ అందరు ఒక రౌండ్ కూర్చోండి, అమ్మాయిలు మీరు కూడా రౌండ్ కూర్చోండి. ఇక్కడ ఉన్నట్టుండగా. అరే బాబా, లక్కీ ట్యూషన్కి వస్తలేడు ఎందుకు? లక్కీని ఆల్రెడీ ట్యూషన్ తోలినే కదా. మీ అల్లుడు నిన్న రాలే, మొన్న రాలే, ఇప్పుడు సైతం రాలే. ట్యూషన్ కాడ పిల్లలు కూర్చుండే పెట్టి నేను వచ్చిన ఎటు పోతుండ్రా? వివేక్ నుండి మా అల్లుడిని ఇద్దరిని కలిపి తోలినా ఇప్పుడు ట్యూషన్కి. వివేకు మీ అల్లుడు మీ ఇంట్లో లేడు, ట్యూషన్ కాలేడు, బయట ఎక్కడ ఆడుతుండ్రో చూస్తాం రా. సరే చూద్దాం పా, మరి ఏడు ఉన్నారు. నేను గింత దూరం వచ్చుడు తాగంగా గిట్కే చూద్దాం. చూస్తాం పా. నాకు కాళ్ళు నొత్తన్నాయి, అక్కడ పిల్లలు కూర్చున్నారు, ఎక్కడ దొరుకుతలేరు కదా. ఏది కొట్టాలరా? అగో గంగ ఒక చూడు ఒకసారి. చూడు ట్యూషన్కి వస్తానంటే కదా, పోరగాన్లు ఈడ ఆట పెట్టిర్రు, అలా తీసుకొస్తాను రా. నాకేం తెలుసు గంగవా, ట్యూషన్కి పోతున్నా అనమాట. చూడు ట్యూషన్కి రాక ఇక్కడ గోటీలు ఆడతాను ఏంటి ఈ ఆట? ట్యూషన్ కొమ్మంటే ఇక్కడ ఆటలు ఆడుతురా? ఎన్ని రోజులు ట్యూషన్కి రాక? నచ్చిన మేడం నువ్వేనా నిన్న నిన్న రాలే, మొన్న రాలే. ఎప్పుడు పోయినావురా? ఎందుకు నీ కొరకు నువ్వేనా? మొత్తం చెకప్ చేసుకొస్తానన్నాడు. మేడేమో ట్యూషన్కి వస్తలే అని చెప్తే రా, ఏయ్, ఇటు రా, రా. రా. చూడు అరే బాబే, ఏంటిదిరా ఇది? అరే మీరు అందరు 20 minutesలలో నాకు టేబుల్స్ రాసి ఉంచాలి, ఓకేనా? ఓకే రాయండి. P for parrot, Q for queen, R for rabbit, S for sheep. కథలు పడకు, నాకు ఇచ్చా. అరే ఎందుకు ఇస్తారా? నాకు ఇచ్చా, నాది ఇయ్యరా. ఇంద్ర నువ్వు ఎందుకు ఇవ్వవు? ఏంటిరా? ఎందుకు ఇవ్వవు? ఏంటిరా? ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వవు? ఏంటిరా? నా పెన్షన్ ఎందుకు కొట్టుకుంటారా మీరు? మేడం మీరు ఎందుకు కొడుతున్నారు మేడం? మీరు ఎందుకు కొట్టుకుంటారు మీరు? మేడం మీరు ఎందుకు కొట్టిరు మేడం? ఎందుకు కొట్టుకుంటారా మరి? అన్న పెన్సిల్ అడుగు తిత్తలేడు. పెన్సిల్ తీసుకుంటే నాకు చెప్పాలి, అట్లా కొడతారా? మీరు నన్ను ఇట్లా కొడితే నేను గంగ మేడానికి చెప్తా. చెప్పుకో, మేడకి కొమ్ములు ఉన్నాయా? ఇట్లా అయితే కొట్టుడు కాదు, కోరన్నం ఎక్కిస్తా. ఇప్పుడు మేడం రాని చెప్తా. చెప్పుకో. అరే మీ అందరికి చెప్తున్నా, మొత్తం రాసి పెట్టురి, అర్థమవుతుందా? రాయకపోతే చెమడాలు తిత్తా. ఏయ్ మొత్తం రాసి పెట్టురి, ఎవరు అల్లరి చేయకురి, అర్థమవుతుందా? ఏంది పిల్లల్ని అట్లా కొడుతున్నావు? కొట్టకపోతే మరి వింటలేరు వాళ్ళు. వినకపోతే కొడతావా? కొట్టుడు కోరన్నం ఎక్కిస్తా అని చెప్పిన. కోదన్నం ఎక్కించుడు కాదు, గంగాబాకి ఇట్లా కూర్చుంది అనుకో, మన ఇద్దరిని ఎక్కిస్తుంది కోదన్నం. ఏం కాదు బావా, ఆ మాత్రం చెప్పకపోతే వాళ్ళు వింటలేరు మరి.
ఏందో ఏమో మన ఇద్దరం కలిసి జాబ్ చేసుకుందాం అనుకుంటే ఈ పోరాల్లో ఇట్లా ఆగం చేయబట్టే ఇదే బెస్ట్. హైదరాబాద్ పోతే మా డాడీ ఇంత పంపిస్తారా నన్ను? పంపించాడు. సరే సరే కాంతి మరి ఏమనకు. రే రాసుకోండి రా, టేబుల్ రాసిరా రై. మీరు రాసుకోండి. వాళ్ళు అప్పటికెళ్ళి బాగా ముచ్చట్లు పెడుతున్నారు. చూస్తున్నారా అప్పటికెళ్ళి? వీళ్ళు అప్పటికెళ్ళి బాగా గుసగుసలు పెడుతుర్రా. గుసగుసలే పెడుతురు బాగా. మేడం సార్ బాగా మరదలటరా. ఇప్పుడు నన్ను కొట్టింది కదా గంగా మేడం రాని ఇలా సంగతి చెప్తాం. అరే రాయమంటే ఏం గుసగుస పెడుతున్నారా? ఏం లేదు మేడం. ఏం గుసగుస పెడుతున్నారు? కొడుతుందండి మేడం, జస్ట్ ఇట్లా అంటున్నా అంతే. మేడం అన్న పోతాను అప్పటికెళ్ళి మేడం బొండికాయ తీసుకుంటుంది మొత్తం. అయ్యో మేడం మీ మేడం అప్పటికెళ్ళి బాగా కొడుతుంది. నేను మీకు చెప్తా అంటే చెప్పుకో, మీ మేడం కొమ్ములు ఉన్నాయి అది అనుకుంటే ఎక్కువ ఇస్తుంది. పిల్లలు కొట్టకని చెప్పిపోతే మేడం ఎందుకు కొట్టినావు? కొట్టలే మేడం, జస్ట్ ఇట్లా అన్నా అంతే. ఏ మేడం అంత వద్దాలు చెప్తుంది, పొట్టు కొడుతుంది అప్పటికెళ్ళి. బాబీ ఇంకేమన్నా అన్నదా చెప్పు. మేడం కోదండ ఎక్కిస్తారట, మీ కొమ్ములు ఉన్నాయట ఎక్కిరిస్తారు మేడం అప్పటికెళ్ళి. మేడం ఇంకా వాళ్ళిద్దరు బాగా మరదలు మేడం. తిరుమల సార్ ఇట్లా నేనేం చెప్పానా ఎందుకు కొట్టిర్రు? నన్ను కొట్టలేదు మేడం, అల్లరి చేస్తే ఇట్లా అన్నది అంతే తను. పిల్లగాండ్లు ఏమో చెప్తాండ్రు బాగా మరదలాట మీరు. అవును మేడం. మరి అప్పుడు చెప్పపోతివి నేను పోంగా. ఇప్పుడు చెప్దాం అనుకున్నా కానీ భయం అయింది మేడం, మీరేమన్నా అంటారా అని. అలా కోదాడ ఎక్కిస్తారా మిమ్మల్ని ఎక్కితా పారి. నాకు అబద్ధం చెప్తారా? కోదండ ఎక్కించిన మంచిగా ఉందా? ఇంకోసారి ఇట్లా ఏం మేడం, తప్పైంది మేడం, క్షమించండి ప్లీజ్. కోదండ అంటే గిట్లుంటది. పిల్లలు అబద్ధం చెప్పింది అనుకోండి, కోదండ మిమ్మల్ని ఎక్కిస్తా. మంచిగా ఉండరు, మంచిగా చదువుకోండి. మేడం మాది వర్క్ అంతా అయిపోయింది, ఇంటికి వెళ్ళమంటారా? హోంవర్క్ అయిపోయిందా? అయిపోయింది మేడం. సరే కానీ రేపు బీరకాయలు బెండకాయలు తీసుకురండి. తీసుకొస్తా మేడం. కొన్ని తీసుకురండి. సరే మేడం. సరే మేడం మా వర్క్ కూడా అయిపోయింది, వెళ్ళమంటారా? హోంవర్క్ రాసినవా? రాసిన మేడం. మీ డాడీని వచ్చి రేపు ఫీజు కట్టువాను, బాగా రోజులైంది. సరే మేడం రేపు రమ్మంట. బుజ్జి నీకు ఫీజు లేదేం లేదు. మీ బాబు దగ్గరికి నేను తెచ్చినందుకు మంచిగా చదువుకొని ఒక సీట్ తెచ్చుకో, సరేనా? సరే మేడం, థ్యాంక్ యూ. A for apple. A for apple. B for ball. B for ball. C for cat. C for cat. D for dog. D for dog. పిల్లలు బాగా నచ్చిరా గంగవా? ఏమి సెందుకు ఇట్లా వచ్చినావు? ఇగో వీడు మా అన్న కొడుకు, మొన్ననే అమెరికా నుంచి వచ్చిండు. వీడు అమెరికాలో ఉండుడేమో కానీ మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతుండు. వీనికి తెలుగు అత్తలేదు, మాకు ఇంగ్లీష్ మాట్లాడత్తలేదు. ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడి సంపుతుండు. ఏం చేయాలో అర్థం కాక నీ దగ్గరికి వచ్చినాం. ఇక అయ్యో కనీసం వాళ్ళ అమ్మ నాన్నతో తెలుగు మాట్లాడండి ఎట్లా బిడ్డ? ఏం చేయాలి గంగవా? మావోడు ఇంగ్లీష్ మీడియంలో అమెరికాలో వాడేసిండు. సరే ఇంగ్లీష్ అంటే మాట్లాడరు, మన మాతృభాష తెలుగు అన్న నేర్పనద్దా? కనీసం వాళ్ళ ఇంట్లో అన్న తెలుగు మాట్లాడనద్దా? వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడా, ఆ స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడా, వీడు మొత్తం ఇంగ్లీష్ అయిపోయాడు. ఇంగ్లీష్ భాష అంటే బతుకుతేనికి పనిచేస్తుంది కానీ మన మాతృభాష ఎట్లుంటుంది మనం మాట్లాడితే? మన మాతృభాష మనకు తిండి పెడితేనే పనిచేస్తుంది. ఇంత మాతృభాష నేర్పనద్దా? అయ్యో అట్లా వేసాను మా అన్న, ఏం చేయాలి నేను? ఆయన భాష నాకు రాదు, నా భాష ఆయనకు రాదు, ఏం చేసుడు చందు? నువ్వు అట్లా గంగవ్వా, వీడు అమెరికా పోయేలోపు నీ దగ్గర ఉంచుకో. వీనికి కొద్దో గొప్ప ఇంత తెలుగు నేర్పు చాలు మాకు, నువ్వు ఖచ్చితంగా నేర్పుతావు. నీ పేరేంది బాబు? వాట్ వాట్? అయ్యో అట్లా వానికి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్లో అడగాలి. అడుగు, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగు, చెప్తాడు. ఓ మై నేమ్ ఇస్ ఐరిష్ వన్. కూసోపు. వాట్? అట్లా అంటే గో సిట్, లెర్న్ తెలుగు. ఓ ఓకే ఓకే ఓకే, కొంచెం ఫీజు ఎంతైనా సరే మంచిగా నేర్పు వానికి. సరే సరే. అరే వస్తారా, బాయ్ బాయ్. అమ్మా ఆవు, అమ్మ మొదటి దైవము. యు మీన్ మదర్? అట్లా కాదురా, అమ్మ మొదటి దైవము. యు మీన్ మదర్? అట్లా కాదు.
లడ్డు నేను తెలుగులో నేర్పించిన పద్యం చదువు ఒకసారి. పరభూమికి జనుచోన్ తస్కరులకు నగపడదు, వేగుగా దచ్చటన్ నెవ్వరినైనా హితులంజేయును, ధరలోమని విద్య బోల ధనములు గలవే. అబ్బా సూపర్ లడ్డు సూపర్. గంగవ్వ వీనికి తెలుగే రాదనుకుంటే వీనితో నువ్వు తెలుగులో ఇంత మంచి పద్ధతి తెప్పించినావు గంగవ్వ, నువ్వు గ్రేట్ పో. గంగవ్వ అంటే ఏమనుకున్నావు? 24 గంటలు చెప్పుకుంటే ఏరితేనే తెలుగు వచ్చింది అతనికి. అయినా నువ్వు గ్రేట్ గంగవ్వ. అరే మన గంగవ్వకు ధన్యవాదాలు చెప్పు. సార్ అవునా? ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. మనం ట్యూషన్ చెప్పిన పిల్లలకు మన నవోదయల సీట్ వచ్చిందట. ఎక్కడన్నా బిడ్డకు వచ్చిందా? వచ్చింది. గాజుల మల్లేశం బిడ్డకు వచ్చింది. వచ్చింది వచ్చింది బొందగా ఉన్న బిడ్డకు వచ్చిందా? వచ్చింది. మన లక్కీ అని కూడా వచ్చింది. లక్కీగానికి వచ్చిందా? అంటే నేను పద్యాలు నేర్పు. అబ్బా గంగవ్వ నువ్వు మావానికి తెలుగు నేర్పుడే కాక మన ఊరి పిల్లలకు నవోదయల సీట్లు కూడా తెప్పించినావు. గ్రేట్ గంగవ్వ. నువ్వు లంబాడి పెళ్లికి సావిత్రిపై పూల లాంటివి. నిన్ను అట్టిగా వదలద్దు. నిన్ను మన గ్రామ పంచాయతీ తీసుకుపోయి మంచిగా సాల పంపి సన్మానం చేయాలి. గవ్వని ఎందుకు నాకు? నేను 10 మందికి చదువు చెప్పిన పేరత్తే చాలు, నేను స్వర్గం పైన ఆది చేసుకుంటాను. అరే గట్లాంటివేది గంగవ్వ, నువ్వు చేసిన పని చెప్తేనే కదా నలుగురు తెలిసేది, నలుగురు ఆదర్శంగా ఉండేది, ఇంకో నలుగురు చదువు వచ్చేది. చందు ఇంకో 10 మంది వస్తే నేను అలాగే చదువు చెప్తే నాకు ఎంతో సంతోషం. సరే మీరు పోయిరాపోండి. సరే ఎట్లా తింటది మరి తీసుకొని వస్తే వాళ్ళను. సరే పోండి. లడ్డు